భార్యాభర్తలకి జగడం వచ్చిందనుకో, భర్త కళ్ళకి భార్య రాక్షసిలాగా కనబడుతుంది. ఎలా అరుస్తుందో చూడు, గయ్యాలిలాగా నోరేసుకుని అరవడమే పని అయిపోయింది. చీటికి మాటికి జగడాలే, ఇంట్లో నిమ్మతే లేకుండా పోతుంది. దీన్ని చూస్తుంటేనే కోపంగా వస్తుంది. మనసులోనే తిట్టుకుంటూ ఉంటారు, బయట చెప్తే మళ్ళీ జగడాలు కదా. సో అందుకనేసి లోపలనే ఇలా బాధపడుతూ ఉంటారనమాట. ఈ మొగలు కోపాలు, ఈ రాక్షసి అని అనుకోవడం 1-2 గంటల సేపే. ఇక భార్య విషయానికి వస్తే, భార్య కూడా ఏ మాత్రం తీసిపోదండి. భార్యకు కూడా రాక్షసుల్లాగే కనబడతారు ఆ టయానికి. అంతవరకు చూపించిన ప్రేమలు, ఆప్యాయతలు అన్ని మర్చిపోతాం. కానీ మొగలు లాగా లోపలనే బాధపడం, బయటనే తిట్టుకుంటూ ఉంటాం. నిన్ను పోయి పెళ్లి చేసుకున్నాను చూడు, నేను కాకపోతే ఇన్నేళ్ళు నీతో కుప్పగొడుతూ ఉన్నాను. అదే ఇంకొక ఆడదయింటేనా 2 రోజులు కూడా నీతో ఉండదు. అది నీ శాస్త్రకి. 2వ రోజే కట్టాబుట్ట సర్దుకుని వాళ్ళ అమ్మగారింటికి చెక్కేసి ఉంటుంది. నేను కాబట్టి ఇన్ని రోజులు నీతో భరిస్తున్నాను, నన్ను పోయి ఇలా అంటున్నావు చూడు అని తెగ్గ ఫీల్ అయిపోతూ ఉంటాం భార్యలు. భర్తల కోపం అన్నా 2-3 గంటల సేపే ఉంటుంది. కానీ భార్యల కోపం 2 రోజులు బిల్డప్ ఇద్దాం అని అనుకుంటాం. 2 రోజులు కాస్త వారం అవుతుంది, వారం కాస్త నెలలు అవుతుంది, నెలలు కాస్త ఎన్ని రోజులు అవుతుందో మనకే తెలియదబ్బా. ఏమని